అయితే సార్ ఈ తల్లికి వందనం నిధుల విడుదలలో చాలా అవకతవకలు జరిగాయి, తప్పుడు దొర్లాయి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఒకటి తల్లి పేరు ఉండాల్సిన దగ్గర తండ్రి పేరు ఉండింది అని కావచ్చు. ఇంకోటి ఒకే అకౌంట్‌కి చాలా ఆధార్ నెంబర్‌లు సేమ్ ఉన్నాయని కావచ్చు. అంటే కేంద్రీయ విద్యాలయాల్లో చదివే పిల్లలకు ఈ పథకం అందలేదు. వాళ్ళ తల్లులు చాలా ఫీల్ అవుతున్నారు. యూడేస్ ప్లస్ నుంచి ఇంకేవీని కట్ చేశారు అని కావచ్చు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది కడుపు మంటతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం. మీరు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతారు అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నది. అదేంటి అంటే, అనాథ పిల్లలు అంటే ఆర్ఫన్స్ ఉంటారు కదా, అనాథ శరణాలయాల్లో చదివే పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అనాథ పిల్లలకి గార్డియన్గా ఎవరు ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. అంటే తల్లి తండ్రి లేని వాళ్ళకి గార్డియన్గా ఒకళ్ళు ఉంటారు. ఆ గార్డియన్ ఎవరు ఉండాలి అంటే, ఆ అనాథాశ్రమం నడిపే మహిళ లేకపోతే ఒక పురుషుడో ఎవరో వాళ్ళు గార్డియన్గా ఉంటారు. ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి ఈ తల్లికి వందనం స్కీమ్ డబ్బులు వేస్తారు. వేసేటప్పుడు గార్డియన్గా ఒక మగవాడు ఉంటే అతని పేరులో పడతాయి, అతని ఆధార్ లింక్ అయి ఉంటుంది. డబ్బులు పడేది అనాథ శరణాలయం అకౌంట్లో పడతాయి. ఆ అనాథ శరణాలయం నిర్వాహకురాలు మహిళ అయితే ఆ మహిళ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆ అనాథ శరణాలయం అకౌంట్లో డబ్బులు పడతాయి. అర్థమైంది కదా నేను చెప్పింది? దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆధార్ నెంబర్ ఒకటి ఇచ్చి 341 మంది పిల్లలు ఉన్నారు, ఒక తల్లికి ఇంతమంది పిల్లలు ఉంటారా, ఒక తల్లికి ఇంతమంది పిల్లలు ఉంటారా, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఈ డబ్బులన్నీ తెలుగుదేశం వాళ్ళు కాజేస్తున్నారని పెట్టాడు ఒకడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ట్విట్టర్లో. ఇంకొక ఆధార్ నెంబర్ ఇచ్చి 139 మంది పిల్లలు ఉన్నారు. ఇంకొక ఆధార్ నెంబర్ ఇచ్చి, నా దగ్గర ఆధార్ నెంబర్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇంకొక ఆధార్ నెంబర్ 69, ఇంకొక దాంట్లో 42 మంది పిల్లలు, ఇంకొక ఆధార్ నెంబర్లో 29 మంది పిల్లలు, ఇంకొక ఆధార్ నెంబర్లో 19, ఇంకొక ఆధార్ నెంబర్లో 18, ఇంకొక ఆధార్ నెంబర్లో 17 మంది పిల్లలు ఉన్నట్టు అతను ఆధార్ నెంబర్లు పెట్టేసి దాని మీద ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ బాగా సర్క్యులేట్ అయిన తర్వాత, ప్రజలకి బాగా రీచ్ అయిన తర్వాత, దాన్ని పికప్ చేసి సాక్షిలో ఒక వార్త రాశారు. తల్లుల పేరుతో లీలలు, వందనం వింతలు అని ఒక ఒక దీన్ని మామూలుగా సువార్త అంటారు, ఇది కువార్త అంటే దుర్మార్గపు వార్త, చెడు వార్త. ఈ వార్తని వేశారు. వేసేసి మొత్తం అంతా కూడా డబ్బులు కొట్టేస్తున్నారు అని. అనాథ పిల్లలకి ఇస్తే కూడా ఈ విధంగా ఏడుస్తారా? అసలు ఇంకొక జోక్ ఏంటో తెలుసా? నేను ఆధార్ నెంబర్లు పబ్లిక్లో చదవకూడదు, నేను చదవను, ప్లస్ ఆధార్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్ కాదు, అవి ఎవరికి తెలియవు, ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ నేను వాడు అనే చెప్తున్నా నేను. ఎందుకంటే తప్పుడు వార్తని ప్రచారం చేసేవాడిని మర్యాదగా చూడాల్సిన, మర్యాదగా చెప్పాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి వాడు పెట్టిన ఆధార్ కార్డులన్నీ కూడా ఎప్పుడు లింక్ అయినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి టైంలో లింక్ అయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అదేదో స్కీమ్ పేరుతోటి వేసాడు కదా, అమ్మఒడికి కింద, ఆ పేరుతోటి లింక్ అయి ఉన్నవి ఇవన్నీ. ఆ పేరుతోటి ఈ ఒక్కొక్క తల్లికి 341, 139, 69, 42 మంది పిల్లలు ఉన్నవి ఈ ఆధార్ నెంబర్లు అప్పటివే. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అతను ప్రచారం చేసిన ఆధార్ నెంబర్లలో ఎవ్వరికీ కూడా, అంటే 341 మంది ఉన్న పిల్లలకి 139, 69, 42, 29 చెప్పా కదా, 19, 18, 17,
ఈ పిల్లలకి ఎవ్వరికీ కూడా తల్లికి వందనం డబ్బులు ఈ రోజు వరకు వెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు ఆడతాడని తెలుసు కదా. అందుకని మినిస్టర్ నారా లోకేష్ ఏం చేశాడు అంటే వీటన్నిటికీ కూడా అంటే అనాథ పిల్లల్ని వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని ఫిజికల్గా కలెక్టర్ వెళ్ళి తనిఖీ చేసి సర్టిఫై చేయాలన్న రూల్ పెట్టాడు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇంకా కలెక్టర్ వెళ్ళలేదు, వాళ్ళని తనిఖీ చేయలేదు. తనిఖీ చేసి సర్టిఫై చేస్తే ఇమ్మీడియట్గా ఆ నెక్స్ట్ 1 అవర్లోనే వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇప్పటివరకు పడలా. కానీ దీని మీద ఎంత ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక్కసారి జూమ్ చేసుకోండి. దీన్ని ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఈ గ్రీన్ ట్రిక్ పెట్టినవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి పడలేదు 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 అని చూపించేవి. ఇక్కడ ఇంటూ పెట్టినవి ఉన్నాయి కదా, ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి వేసాడు, డబ్బులు వేసాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసిన దాన్ని తీసుకొచ్చి దాన్ని కూటమి ప్రభుత్వం వెరిఫై చేసుకొని వేద్దాము. ఒక తల్లి పేరు ఆధార్ పేరు మీద ఇంతమంది పిల్లలు ఉండకూడదు, ఉన్నారో లేదో చూద్దాము, అది అనాథాశ్రమమో కాదో చూద్దాము అని కూటమి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేద్దాము అని చెప్పి పెండింగ్లో పెడితే తొందరపడి ఈ వైసీపీ కోయల ముందే కూసి ప్రచారం చేసేసి సాక్షి పేపర్లో ఈ తప్పుడు వార్త రాసుకొని సంతోషపడి వాళ్ళు ఇంకా ఇదే విషయాన్ని మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నా వినండి. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారంలో దశలు ఎట్లా ఉంటాయంటే ముందు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సాక్షి పేపర్లో రాస్తారు. సాక్షి పేపర్లో రాసిన అదే రోజు కొమ్మినేని శ్రీనివాసరావు కూర్చొని దాని మీద డిబేట్ పెడతాడు. ఆ తర్వాత 2-3 రోజులకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇది మోడసాపరండి. అంటే తప్పుడు వార్తని సమాజంలో స్ప్రెడ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి వాడే టాక్టిక్స్ ఇది 3rd స్టేజ్ వరకు వచ్చింది, సాక్షిలో వచ్చింది. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవే చెప్తాడు, చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.